సూర్యాపేట జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం ఘోర సంఘటన చోటు చేసుకుంది. చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం గ్రామానికి చెందిన దండుగల లక్ష్మయ్య రాళ్లు కొట్టి జీవనోపాధి సాగిస్తుండేవాడు. ఈ క్రమంలో కుడకుడ గ్రామానికి చెందిన గోపి అనే వ్యక్తికి రాళ్లమ్మగా దానికి సంబంధించిన 3,000 రూపాయలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ గోపి ఇవ్వకపోవటం వల్ల ఇరువురి మధ్య వివాదం ఏర్పడింది. దీనిపై పెద్ద మనుషుల సమక్షంలో చివ్వెంలలో పంచాయతీ పెట్టగా అక్కడి లక్ష్మయ్యతో పాటు అతని 2 భార్యలపై గోపి మరియు అతని అనుచరులు శేఖర్తో పాటు మరికొందరు దాడి చేశారని బాధితులు ఆరోపించారు. తర్వాత పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడానికి వస్తుండగా మార్గమధ్యంలో మధుర వైన్స్ దగ్గర వారిని అడ్డగించి కారులో వెంబడించి కట్టెలతో దాడి చేయడానికి ప్రయత్నించారని తెలిపారు. భయంతో బాధితులు అక్కడి వైన్ షాప్లోకి వెళ్లగా అక్కడున్నవారు అడ్డుకోవడంతో దుండగులు పారిపోయారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తమ ప్రాణాలకు ముప్పుందని తెలిపారు. అంతేకాక బాధితుడు మొదటి భార్యకు శేఖర్తో అక్రమ సంబంధం ఉందని, దానిపై గతంలోనే పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు నమోదయ్యాయని పేర్కొన్నారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్టు చివ్వెంల ఎస్ఐ వెల్లడించారు. లక్ష్మయ్య సార్ వాళ్ళు కొట్టుకుని పోతాయి 2 భార్యలు, నాకు 2 భార్యలు. ఇంత ముందుకు శేఖర్ అంటే ఆయన కూడా నాకు 2 సంవత్సరాల నుంచి కూడా బాగా టార్చర్ పెట్టిండు. మాకు ఏమని ఉంపడిగా తిప్పుకొని బాగా టార్చర్ పెట్టిండు. ఎన్నోసార్లు ఇలా కేసులు పెట్టినాం. సార్లు కూడా పిలిపించారు, కొట్టారు. వదిలిపెట్టిన కొద్దిగా మా భార్యకి నువ్వు రాకపోతే నీ భర్తను చంపుతా, నీ పిల్లలను చంపుతా అని ఏమో బాగా బెదిరించి బాగా ఇబ్బంది పెడుతుండు. పెట్టిన కొద్దిగా మేము ఓర్చుకున్నాం, పెద్ద మనసులో పెట్టినాం, అన్నీ పెట్టినాం, చేసినాం. లాస్ట్కి వస్తే కూరగాయలు వేసుకొని వచ్చి ఆ గోపి అంటే ఆయన రాళ్ళు దోలిచ్చి ఆయన తరఫున దోలిచ్చి నాకు పైసలు ఇచ్చేది ఉండేది. ఆ డబ్బులు తీసుకుపోయి వాళ్ళు దాగి చేసి నా పైసలు అడిగితే మా బియ్యంగా ఫోన్ చేసి పల్ల బోనం కొడుకు రాములు, మల్లయ్య కొడుకు సంటి, పల్లపు గోపి, ఈ దండుగుల శేఖరు, వీళ్ళు 4 కలిసి 2-3 రోజుల నుంచి ఒకటే ఫోన్ చేసి డబ్బులు ఇస్తారా, ఈ కొత్త మార్కెట్కి రా, మాది బర్రలపెంట బజారు, ఈ పిల్లలను దింగితే ఏం చేస్తావు, ఏం బీకుతావు, ఏడున్నారా, అక్కడ లేడం వచ్చినా శివలకు వచ్చినా కొట్టుకుందాం రా, అది ఇదని చాలా 2 రోజుల నుంచి మాకు ఇబ్బంది పెడుతున్నారు, ఫోన్ చేస్తారు సార్. మేము వచ్చిన సీమల దగ్గరకు వచ్చినా నీ పైసలు ఇస్తారా అన్నాడు. మా బిడ్డ అక్కడ ఉంది, ఇచ్చే పైసలు అని చెప్పిన. చెప్తే కూడా వస్తాను ఇవ్వట్లేదు, మా అల్లునికి అన్న ఇవ్వట్లేదు. ఎంత అమౌంట్? ఒక 3,000 ఇవ్వాలి. రాళ్ళు తోలించుకున్నాయి 3,000 ఇవ్వాలి. వాళ్ళు ఖర్చు పెట్టుకొని ఆడుకొని అది మా బిడ్డ కానీ మా అల్లుని కానీ అంటే నీకు వస్తే ఇస్తావు, వస్తావా రావా, కొత్త మార్కెట్కి రా, ఈడికి రా, అది అన్నాడు. మా బిడ్డకు వాళ్ళకు కులం వాళ్ళకి అన్నాడు. కుల పెద్ద మనుషులు ఉండి వాళ్ళు తాగిరు, గోల పెడతారు పో కానీ మా కుల పెద్ద మనుషులు చెప్తే కూడా ఊకున్నా కూడా మా కుల పెద్ద మనుషులకు ఫోన్ చేసి ఈ పిల్లాన్ని దిగుతామని బెదిరించి సీమల దగ్గరకు వచ్చిన రారా చూసుకుందాం అది ఇదని మాట్లాడిన తర్వాత కుల పెద్ద మనుషులు తీసుకొని పోయాను. నేను ఒక 10 మందిని తీసుకొని వెళ్ళిన సీమల దగ్గరికి. సీమల దగ్గర శివలాయం గుడి ముందల కట్ట మీద మన అది శ్రీనివాసరెడ్డి ఎక్కితే అంటే ఆయన మాట్లాడుతుండగా ఏం జరిగింది కాంపిటీషన్ గారి ఆయన మాట్లాడుతుండగా అతను చెప్పిండు, నువ్వు చెప్పిన దానిక వాగాని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతుండు. పెద్ద మనుషులు నిలబడరు, మాట్లాడితేనే నన్ను కొట్టిరు. 4 కలిసి కొట్టిరు, ఉరికిరు. పెద్ద మనుషులు పడిరు, దొరకని సమయంలో మా పిల్లగాని ఫోన్ చేసి వెళ్ళొచ్చినాం. యాడిబోల్లి వస్తలే అన్నట్టుగా వెళ్ళొచ్చినాం. మా పిల్లగాని ఫోన్ చేసి మీ అమ్మని గమనంలో దింగుతురారా కొడక అది ఇదని చెడబడ తిడుతుంటే నా చిన్న కొడుకు రికార్డింగ్ పెట్టుకొని వాయిస్ రికార్డింగ్ పెట్టినాక నేను పెద్ద మనుషులకి నాకు పంపితే పెద్ద మనుషుల సమావేశంలో చూపెడితే పిటిషన్ అన్నారు. పిటిషన్ అనడానికి నేను వచ్చిన, మా చిన్న భార్య పెద్ద భార్య కలిసి వస్తే సీమల దగ్గర పెట్రోలు మన కాలు ఇవతల బంకులో పెట్రోల్ పోసుకుని నేను బండి అటు చూపే లోపల కర్రలు పట్టుకొని 4 శేఖరు, గోపి, మన పసల సంటి, పల్లగా రావ 4 కలిసి కర్రలు పట్టుకొని కారు ఎక్కే లోపల మేము బండి రిటర్న్ కొట్టినాం. తిరిగి స్టేషన్ రాకుండా రిటర్న్ కొట్టి స్పీడ్లో పోయి మధుర వైన్స్ దగ్గర కింద పడి వైన్స్లో దాచుకున్నాం. మాకు సేవ చేయండి సార్ అని కర్రలు అన్నీ ఉన్నాయి. అలా మనుషులు కూడా చాలా సహకరించారు. 20 మంది దానికి లేచారు, దొరకలే. కారు వేసుకొని అటు మునిమోకన పేరు. అంటే మీరు ఇప్పుడు అలా బైక్ ఇచ్చి పెట్టడానికి కొడతానికి వచ్చారా? ఆ కారులో కొద్దిగా ఒక్క జర వైన్స్ కింద అయితే అయిపోతుంది సార్.
ఒక్క 5 నిమిషాలు వెనకైతే కారు మమ్మల్ని గుద్దేదురు చంపేద్దరు. ఆడికి బండి వదిలిపెట్టి కింద పడి వయసులో ఉరికి దాక్కునే సమయంలో సార్లకు మమ్మల్ని సహకరించండి, మమ్మల్ని చంపడానికి వస్తున్నారని 100 నెంబర్ సార్ కాల్ చేసి పోలీసు సార్లతో రక్షణతో ఈ స్టేషన్ దగ్గరకు వచ్చాం సార్. మాకు న్యాయం జరిగేటట్టు వాళ్ళకి ఏదన్నా ఒకటి జరపండి. ఇప్పటికీ 4 సార్లు అటాక్ చేసుకుంటారు సార్. మనం పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చిరా మీరు? పిటిషన్ ఇచ్చింది సార్. ఇంతకుముందుకు 4 దమ్ములు ఇచ్చినాం. కుల పెద్ద మనుషులు వద్దు, కులం దగ్గర ఉన్న కాడని చెప్పి తీసుకెళ్ళారు. ఆ కేసులు కూడా 4-5 అట్నే ఉన్నాయి. ఇదే సార్ కూడా కేసు మీకేం కావాలని? నాకు న్యాయం జరిగేటట్టు వాళ్ళకి శిక్ష పట్టేటట్టు చేయండి సార్. అంటే మీకు ఏమైనా ప్రాణభయం ఉందా? నాకు ప్రాణభయం ఉంది సార్. చంపుతారు సార్. ఇప్పటికి 4 సార్లు మా పిల్లలు మాకుంది. నన్ను ఇప్పటికీ 4 సార్లు చేసి సార్. నేను ఒక్కనే మా నాన్నకు 2 భార్యలు. నా బతుకుని వాళ్ళ జోలికి గింట నేను ఎవరి జోలి కూడా పోవట్లేదు సార్. నా మనని బతట ఊరికి వచ్చి కూడా కొడుతురు, గుట్టకి వచ్చి కొడుతురు. ఇప్పటికి 2-3-4 సార్లు కొట్టారు. 3-4 సార్లు కేసు కూడా పెట్టింది. ఎంత? నాకు ట్రిప్ పైసలు ఇవ్వాలి. ట్రిప్ పైసల గురించే పిలిపించుకొని వాళ్ళకి వచ్చారు. పరారే మళ్ళీ అటాక్ చేశారు. ఎంత అమౌంట్? ఎంత? 3,000 సార్. ఈ పాత పగలు ఆయన శిక్ష పెట్టుకుని మా భార్యను టార్చర్ పెడుతుండు. నువ్వు రాకపోతే నీ భర్తను చంపుతా, నీ కొడుకుని చంపుతా అని. నా భార్యను ఉన్నాయని అట్లా నాకు ఒకటే ఇబ్బంది పెడతాను. చాలా సార్లు కేసు పెట్టినా నేను. చాలా సార్లు కూడా ఇట్నే అయితే ఏం చేయాలి? పోలీసు వాళ్ళు నన్ను ఏం చేయలేరు. కేసులు ఇట్నే పోతే ఇట్నే వస్తుంది, నన్ను అటాక్ చేస్తుంది.